ప్రైజ్ ది లార్డ్. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కనును. దురాశ అంటే ఏంటో చెప్పనా? మనది కాని వస్తువుని మనం ఆశించడం. అది పొరుగువాని భార్య అయినా, పొరుగువాని సొమ్మైనా, పొరుగువాని ఇల్లైనా, అట్టిదేదైనా కూడా మనది కానిది మనం ఆశిస్తే దాన్నే దురాశ అంటారు. ఆ దురాశ నీ మనసులో పుట్టినప్పుడు అది పాపంలాగా మొదట నిన్ను నడిపిస్తుంది. అయితే మొదట నువ్వు దేవుడికి భయపడకుండా ఆ కార్యాన్ని జరిగించేస్తావు. తర్వాత దేవుడు ఏమీ చేయడు అనుకుంటావు. దేవుడు నిన్నేమి చేయడు. ఆ తప్పు చేస్తున్నప్పుడు దుష్టుడు కూడా నీకు సహాయం చేస్తాడు. మార్గాలన్నీ కూడా వాడే సరళం చేస్తాడు. తర్వాత కడుపులో ఉన్న బిడ్డ ఎంతకాలం కడుపులో దాక్కుంటుంది? మహా అయితే 9 నెలలు. చెట్టుకున్న పండు ఎంతకాలం చెట్టుకుంటుంది? అది బాగా పరిపక్వమైనంత వరకే. తీరా అది పండు పండిన తర్వాత కింద పడక తప్పదు కదా. అలాగే నువ్వు చేసిన పాపం మొదట్లో ఎవ్వరికీ తెలియదు, దేవుడు ఏం చేయట్లేదు అనుకుంటావు. మెల్లమెల్లగా అది నీ శరీరం మొత్తాన్ని అపవిత్రం చేస్తుంది. అది స్లో పాయిజన్. చాలా జాగ్రత్త. అది నీ శరీరం మొత్తాన్ని తినేస్తుంది. తర్వాత దేవుడు కూడా నిన్ను బాగు చేయలేక వదిలేస్తాడు. అప్పుడు దుష్టుడు అమాంతంగా నిన్ను మింగేస్తాడు. అందుకే ఇలా రాయబడి ఉంది, పాపం పరిపక్వమై మరణాన్ని కంటదని. కాబట్టి జాగ్రత్త. పొరుగువానిదేది ఆశించకు.